హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఎక్కువ రోజులు కరివేపాకు నిల్వ ఉండాలంటే ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. ముందు తెచ్చుకున్న కరివేపాకును ఫ్రెష్గా దుమ్ము ధూళి లేకుండా కడగాలి. కడిగినాక ఇలా కరివేపాకును కడిగాక ఇలా ఆరబెట్టుకోవాలి. కరివేపాకు ఆరినాక ఎయిర్ టైట్ బాక్స్లో ముందుగా ఒక టిష్యూ పేపర్ వేసుకోవాలి. టిష్యూ పేపర్ వేసుకున్నాక ఆరిన కరివేపాకును ఎయిర్ టైట్ బాక్స్లో వేసి దీనిపైన మరొక టిష్యూ పేపర్ని ఉంచి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా అయితే మనకు కరివేపాకు అనేది నెల రోజులు నిల్వ ఉంటుంది. మరొక విధంగా కరివేపాకు కొమ్మలను ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. ఒక్కొక్క రెబ్బగా చుంచి రెడీ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కొమ్మలను ఇలా కంటైనర్ బాక్స్లో ఇలా పెట్టి మళ్ళీ టిష్యూ పేపర్ క్లోజ్ చేసి బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కరివేపాకు అనేది ఎక్కువ రోజుల్లో కూడా నిల్వ ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.